అస్సలాములైకుం అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు సండే కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలి కాబట్టి నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీకి చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో. దీంట్లో మీకు అర్థం కాకపోతే నేను వేసేటప్పుడు ఒక్కొక్కటిగా నేను చెప్తానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చేస్తాను. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, అందుకోసమని నేను పెద్ద స్టవ్ పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించాక పెద్ద డబర పెట్టుకొని గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చికెన్ బిర్యానీలో కొంచెం తక్కువే పడుతుందండి, ఎక్కువ వేయకూడదు. ఆయిల్ హీట్ అయ్యాక గరం మసాలాలు వేసుకోవాలి. ఈ గరం మసాలా చిట్టుబట్టలాడాక పచ్చిమిర్చి, పుదీనా ఇవి వేసుకొని బాగా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయి. ఇలాగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్లో రావాలి. ఇలా చూడండి, కొంచెం లేట్గానే అవుతుంది ప్రాసెస్. మెయిన్ ప్రాసెస్ మొత్తం ఆనియన్ ఫ్రైయింగ్లోనే ఉంది. కొంచెం లేట్గా అయినా ఓపిక్గా చేసుకోండి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు, మళ్ళీ బ్లాక్గా అయిపోకూడదు. నేను ఇక్కడ 2.5 kg చికెన్కి 3.5 kg రైస్ తీసుకున్నానండి. ఇలా చేసుకుంటే అంత స్మెల్ రాకుండా బాగుంటుంది. చికెన్ది పచ్చి వాసన అవన్నీ రాకుండా మొత్తం చికెన్గా కాకుండా బాగుంటుంది, కరెక్ట్గా ఉంటుంది. 2.5 kgకి 3.5 kg రైస్ తీసుకున్నాను. హాఫ్ కాకుండా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇలాగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చాక ఆనియన్స్ చూడండి ఎంత బాగుందో. ఇలా గోల్డెన్ బ్రౌన్లో వచ్చాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని అది బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా అది అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మన చికెన్ పీసెస్ని వేసి చికెన్ పీసెస్ కూడా ఒక 50% మగ్గేలా ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 50% మగ్గిపోవాలండి అది చికెన్. ఇందులోనే మనకు తగినంత ఉప్పు వేసి టమాటోస్, కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసి దీన్ని కూడా బాగా మగ్గనియాలి. టమాటో ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టాలన్నమాట. అప్పుడు ఎక్సలెంట్గా వస్తుంది ఫ్లేవర్ అనేది. చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. ఈ టమాటోస్ కూడా బాగా మగ్గాలండి. చూడండి ఇలాగా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, ఇలాగ మగ్గాలండి బాగా. దీని తర్వాత ఈ టొమాటోస్ అన్నీ మగ్గి టమాటో ఫ్లేవర్ మొత్తము చికెన్లో వెళ్ళిపోతుంది. ఆ టైమింగ్లో మనం ఈ మసాలాలు వేసుకోవాలి. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అండి. ఇవి ఇంకా మసాలాస్ ఇవన్నీ యాడ్ చేసుకొని దాని తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ వేసాక మరీ 2 minutes బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఇలాగే కలుపుతూనే ఉండాలి, లేకుంటే కింద అడుగు అంటుకుంటుందండి. ఇందులోనే కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకొని ఇవన్నిటిని మళ్ళీ ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ కర్డ్ మొత్తం కరిగిపోయి ఇందులో మిక్స్ అయిపోవాలి. అప్పటి వరకు మనము ఇలాగే కలుపుతూనే ఉండాలండి. చూస్తున్నారు కదా, ఆయిల్ మొత్తము పైకి తేలే వరకు అలాగే కలుపుతూనే ఉండాలండి. ఇలా చూడండి, కనిపిస్తుందా మీకు? ఇలాగా ఆయిల్ మొత్తము పైకి తేలాలి. ఆ టైమింగ్లో మనము ఒక నిమ్మకాయని పిండుకుంటున్నాను నేను ఇప్పుడు. ఓన్లీ ఒక నిమ్మకాయ వేస్తున్నానండి, మరి ఎక్కువ వేస్తే పులుపు ఎక్కువ అయిపోతుంది. చికెన్ 60% వరకు ఉడికిపోయింది. ఇలాగా ఉడికిపోయిన చికెన్లోకి మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మనం ఎలా మెజర్ చేసుకోవాలంటే 1 glass ఆఫ్ రైస్కి 1.5 glass వాటర్ పోసుకోవాలి. అదే కనుక మీది రైస్ పాతవి అయితే ఇలాగా 1.5 glass యాడ్ చేసుకోవాలి. లేదు మా రైస్ కొత్తవి అంటే 1 glass ఆఫ్ రైస్కి 1 glass మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా బాయిల్ కావాలి. అందుకోసమని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి కొంతసేపు మూత పెట్టేద్దాము. చూసారు కదా వాటర్ ఎలా బాయిల్ అవుతుందో. ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్న రైస్ మొత్తము ఇందులో వేసుకోవాలి. రైస్లోకి వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ పడకుండా ఓన్లీ రైస్ని మాత్రమే వేసుకోవాలి. ఇలాగ వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి అలా కలిపేసి మరి రిడ్డు పెట్టేయాలి. ఎందుకంటే ఎక్కువసేపు కలిపినప్పుడు ఆ రైస్ అనేది విరిగిపోయి పలుకులుగా రావు, విరిగిపోయి ముద్దగా అయిపోతుందండి. ఇలాగ చూడండి
ఇలాగొస్తుంది. ఇలా లైట్గా కలపాలంతే. ఇందులో ఈ టైమింగ్లో మనము ఘీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకొని ఇలాగ లైట్గా ఒకసారి అడుగు అంటకుండా ఒక్కసారి తిప్పేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి సిమ్, అంతే అండి. ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసి తర్వాత వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ బిర్యానీ రెడీ. ఇందులోకి నేను దాల్చా చేశాను, దాల్చా అండ్ రైతా చేశానండి. ఈ రెండుతో సర్వ్ చేస్తున్నాను చూడండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.